హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు పోస్ట్ దిస్ వీడియో, బట్ బెటర్ ఈసారి చాలా ఎర్లీగా పోస్ట్ చేస్తున్నాను. సో దీని తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ అన్ని డే 1 డే 2 అట్లా అన్నీ వచ్చేస్తాయి. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అండ్ మేమైతే ఒక నా డ్రీమ్ ప్లేస్ యాక్చువల్లీ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కొన్ని విత్ ఇన్ ఇండియాలోనే, అసలు ఇండియాలోనే చాలా ప్లేసెస్ ఉంటాయండి, సూపర్ ప్లేసెస్ ఉంటాయి, మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇండియాలో ఎక్స్ప్లోర్ చేయాల్సుకున్నవి నాకు నచ్చిన కొన్ని ప్లేసెస్ లిస్ట్ ఉందన్నమాట. నాకు ఎప్పుడు నా ఇంటర్ డిగ్రీ ఆ టైంలో నుంచి. సో అందులో నుంచి ఒక బెస్ట్ ప్లేస్కి మేము వెళ్ళబోతున్నాము. సో గెస్ట్ చేయండి, చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మన ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. జస్ట్ ఒక 2 రీల్స్ పోస్ట్ చేసినందుకే ఎంతమంది ఫుల్ వ్లాగ్ పెట్టండి అక్క వెయిటింగ్ అనేసి ఎన్ని డిఎమ్స్ వచ్చినాయో. సో మన పేజ్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ ఇస్తాను. సో ఫాలో అయిపోండి. కల్పన పొన్నం అని ఉంటుంది. ఈ మధ్యలో కాదండి, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇన్స్టాలోనే చాలా యాక్టివ్గా ఉంటా. యాక్చువల్గా యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్. చాలా బాగుంటుంది. అండ్ మంచిగా కమెంట్స్ కానీ అన్ని ఇట్లా వీడియోస్ కానీ పెడుతుంటే చాలా బాగుంటుంది. బట్ టైం ఉండట్లేదు. సో అది బ్యాడ్ లక్ అనుకోవాలా గుడ్ లక్ అనుకోవాలో తెలియదు. మీకు అందరికీ తెలుసు శ్రీ స్టూడియోతో బిజీ అనమాట. సో ఫైనల్లీ అంత పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాకింగ్ చేద్దాము. సో మేము వెళ్ళే ప్లేస్కి అయితే మంచిగా స్వెటర్స్, మఫ్లర్స్ ఇవి ఎక్కువ కావాలన్నమాట. సో ఇవన్నీ నేను నార్మల్గా ఆన్లైన్ తీసుకున్నాను. అసలు ఈసారి అయితే ఒక్క అడుగు, మామూలుగా ఎప్పుడు అంత ఆఫ్లైన్లోకి వెళ్ళి షాప్ చేయను. అసలు షాపింగ్ మాల్స్, షాపింగ్స్ ఇట్లాంటివి చాలా తక్కువ మన హిస్టరీలో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అండ్ ఈసారి శ్రీకి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. మామూలుగా కొంచెం తనకు తీసుకోవాలనుకుంటే ఆలోచిస్తాను అనమాట. ఆఫ్లైన్కే వెళ్దామని అనుకున్నా, బట్ ఆ టైం అస్సలు దొరకలేదు. సేమ్ యాజ్ యూజువల్ ఈసారి కూడా ఒక్క 1 వీక్ బిఫోర్ వరకు కూడా అసలు వెళ్ళామా అదే డైనమాలో ఉండే. బట్ ఫైనల్లీ ఇంకా వెళ్ళాలి ఫిక్స్. ఎందుకంటే ఈ 1-2 మంత్స్లో వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీజన్కే అప్పటిదాకా ఎందుకు, ది బెస్ట్ టైం అని మాకు అనిపించింది అనమాట. ఆయన తమిళని చూసే ఉంటారు. అండ్ ఎవరెవరు వెళ్తున్నాం, ఏంటి, ఎక్కడికి, ఎన్ని డేస్, అది నేను ఫ్లోలో చెప్తూనే ఉంటాను. అండ్ ఇందులో నేను ఎక్స్ప్లోర్ చేసింది, మేము ఎలా ప్యాక్ చేసుకున్నాము, ఏమేమి తీసుకెళ్ళాము, ఏంటి, అండ్ అవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో యాజ్ యూజువల్ ఒక ట్రావెల్ వాళ్ళతోనే వెళ్తున్నాం. బట్ ఇదేంటంటే, సో చెప్పేస్తాను, ఫ్రమ్ హైదరాబాద్ నుంచి అయితే కాదు, ఢిల్లీ టు ఢిల్లీ అన్నమాట. సో మేమైతే ఫస్ట్ మేము ఓన్గా ఢిల్లీకి వెళ్ళాలి. సో నార్మల్గా ఏంటంటే అండ్ మోర్ దెన్ దిస్ ఆల్, సో నా డ్రీమ్ ప్లేస్కి వెళ్ళడం కంటే ముందు శ్రీయుకి ఇది ఫస్ట్ ఫ్లైట్ అన్నమాట. సో నార్మల్గా అంటే 90sలో మన అప్పుడైతే ఒక సర్టెన్ ఏజ్ లైక్ ఒక 25, ఆఫ్టర్ 25 వరకు కూడా మనకి ఫ్లైట్ ఎక్కే ఆపర్చునిటీ లేదు. బట్ ఇప్పుడు కిడ్స్కి అలా కాదు, వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అన్నీ. ఇప్పుడు శ్రీవికి ఇట్లా ఫ్లైట్ అనగానే ఓ మమ్మ నేను వాటర్ పైన వెళ్ళినా, రోడ్ పైన వెళ్ళినా, ఇప్పుడు ఎయిర్ పైన, లైక్ వాళ్ళకి బుక్స్లో కూడా ఉంటాయి కదా, వాటర్ పైన వెళ్ళేవి ఏంటి, రోడ్డు పైన వెళ్ళేవేంటి, ఎయిర్ పైన. సో అలా అది బాగా ఎగ్జైటింగ్ ఉండే. అండ్ కొంచెం నర్వస్గా ఉండే, ఎందుకంటే లాస్ట్ కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి ఈ ఏరోప్లేన్ క్రాషెస్ అట్లాంటివి జరుగుతున్నాయి కదా. అంతకు ముందేమో నన్ను ఎప్పుడు ఫ్లైట్కి ఎక్కిస్తావు అట్లా అని మాట్లాడేది. బట్ వన్స్ ఆ ఇన్సిడెంట్ ఒకటి జరిగినాక అమ్మో ఫ్లైట్ వద్దు, ట్రైన్కే వెళ్దామని పడుతుంది అనమాట. బట్ ట్రైన్ నార్మల్గానే అయితే ట్రైన్కే అనుకున్నాం ఫస్ట్. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 20 to 24 hours జర్నీ చేయాలి, ఒక డే వేస్ట్. అండ్ దట్టు మనం ఢిల్లీకి కాబట్టి కొద్దిగా మనకి ఈ జనరల్లో అంటున్నా, స్లీపర్స్ ఇవన్నీ అయితే ఏమో అంత సేఫ్టీ ఉంటుందో దట్టు కిడ్స్తో వెళ్తున్నాం కదా అనేసి 3 AC చూసినా ఆల్మోస్ట్ మాకు సేమ్ ప్రైస్, అంటే ఒక 1000-1500 డిఫరెన్స్ చూపించింది. సో మాకు కంపేర్ టు అలా వెళ్ళడం కంటే అది కూడా అంటే ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. బట్ ఎక్కువ మంది అండ్ కొద్దిగా మంచిగా అందరం కలిసి వెళ్తే బాగుంటుంది. బట్ మేము వెళ్ళేదంతా గర్ల్స్, ఆల్మోస్ట్ నేను విత్ కిడ్స్ కాబట్టి ఎందుకో అంత సెక్యూర్గా ఉంటుందో లేదో అనుకున్నాం. బట్ ఫస్ట్ అయితే వెళ్ళడం ట్రైన్, వచ్చేటప్పుడు ఫ్లైట్ అని అనుకున్నాం. ఎందుకంటే వచ్చేటప్పుడు టైర్డ్ అయిపోతాం కదా, ఒక 1 hour 2 hours వచ్చేయచ్చు అని అనుకున్నాము. బట్ మళ్ళీ ఆలోచించుకొని సర్లే 2 sides ఇంకా మనం
ఎయిర్వేనే బెటర్ కదా అనేసి సో అలా అది కూడా లాస్ట్ మినిట్లో బుక్ చేసేసుకొని అసలు ఆ టైమింగ్స్ కానీ ఆ డేస్ కానీ అందరికీ ఫ్లెక్సిబుల్గా కంఫర్ట్గా ఉండేలాగా చూసుకొని బుక్ చేసుకున్నాము. అండ్ నేను చెప్పా కదా లాస్ట్ కొన్ని నేర్చుకుంటాం కదా వాటిని ఫాలో అయిపోవాలనేసి. సో ఈసారి మాత్రం వీకెండ్స్లో హాలిడేస్లో మాత్రం అస్సలు పెట్టుకోలేదు. ఒక 2-3 డేస్ స్కూల్ వెళ్ళినా కూడా మళ్ళీ ఇంకొక డే అప్పుడు హాలిడే కూడా వచ్చిండే అండ్ సాటర్డే సండే కూడా కలిసి వచ్చిందన్నమాట. సో అట్లా వర్కింగ్ డేస్లో వెళ్తేనే బెటర్. ఎందుకంటే మేము లాస్ట్ టైం ఎప్పుడు హాలిడేస్ అని చూసుకొని రష్ ఎక్కువ వండుకొని ఏంటో మాకు ప్రాపర్గా జర్నీ కానీ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ అందరూ క్రౌడ్ కానీ అదంతా మేము ఎంజాయ్ చేయలేకపోయినాం అనమాట. అది ఏ ప్లేస్కైనా సరే 1 డే ఆర్ 2 డే ఎక్కడికైనా సరే. సో అట్లా కాకుండా ఇలా వెళ్తే బాగుంటుంది అనేసి డిసైడ్ అయిపోయి సో అందరికీ కంఫర్ట్గా ఉండేలాగా డేట్స్ చూస్ చేసుకొని సో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాము. సో మనం వెళ్ళే ప్లేస్కి డ్రెస్సుల కంటే స్వెటర్లు, మఫ్లర్లు, షూలు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు కిడ్స్ కూడా ఉన్నారు, అంటే శ్రీ కూడా ఉంది కాబట్టి శ్రీకి కూడా కంప్లీట్ ఫుల్ టీ షర్ట్స్ కానీ అవన్నీ నేను కంప్లీట్గా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నా. సో అండ్ రెడీ అవ్వడానికి మెయిన్గా నేను పెద్దగా ఏం చేయను, ఓన్లీ ఏంటది మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్, సో బ్రషెస్, టూత్పేస్ట్, షాంపూస్ ఇవన్నీ నార్మల్గా ఏంటి బ్యాగ్స్ ఉంటాయి కదా చిన్న బ్యాగ్స్. నావి ప్రీవియస్ బ్యాగ్స్ అన్నీ పాడైపోయి ఉండే వాడేసి. సో అందుకే ఈసారి నేను మీషోలోనే తీసుకున్నాను. బట్ చాలా బాగా వచ్చినాయి, క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ నా హెయిర్ చూసి మాత్రం ప్లీజ్ కమెంట్స్ చేయకండి, అదొక హఠాత్ పరిణామం అన్నమాట. నేనే ఫస్ట్ 2 days చాలా ఫీల్ అయ్యాను, అంటే ఏదో ఒక లాగా అనిపించింది. అంటే సడన్గా ఇంత షార్ట్ అయ్యేసరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటే. బట్ పోను ఒకేలా ఇట్స్ లుక్స్ గుడ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ చూడగానే మనం జడ్జ్మెంట్ చేయవద్దు కదా. అండ్ దట్టున్నది కర్లీ హెయిర్ అయ్యేసరికి మరీ షార్ట్ అయిపోయింది అనమాట. సో అలా జస్ట్ మళ్ళీ ఎప్పట్లాగానే ఒక 3-4 days బుక్ చేసుకున్నాను. నా స్నాక్స్ చూసి భయపడకండి, ఇవన్నీ నేను హంసీ హోమ్ ఫుడ్ అప్పుడు బుక్ చేసుకున్నాయి. సో అవి నాకు ఇలా యూజ్ అయ్యాయి అనమాట. బెటర్ అనిపించింది, నేను స్పెషల్గా ఏం చేయాల్సిన పని లేకుండే. బట్ మా ఫ్రెండ్ మాత్రం పాపం తను అన్నీ హోమ్ మేడ్ అప్పటికప్పుడు అన్నీ, అంటే నువ్వేం చేసుకొస్తావు నేనేం చేసుకొస్తాను ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎటైనా వెళ్తున్నాము అనగానే అసలు మేము నైట్ టైంలో 9:30-10 o'clockకి ముచ్చట్లు పెట్టుకుంటాం అనమాట బెడ్ ఎక్కినాక. అప్పటి వరకు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా. సో అప్పుడైతే కొంచెం మైండ్ పీస్గా ఉంటుంది. సో ఎలా ప్లాన్ చేయాలి ఏంటి, మళ్ళీ పిల్లలకి ఫుడ్ కానీ ఏం తీసుకొద్దాము ఏం తీసుకెళ్దాము అండ్ బట్టలు కూడా ఏ రోజు ఏంటి అనేది అసలు అన్నీ ఒక ప్లాన్డ్గా మాట్లాడుకుంటాం అనమాట. మాట్లాడిన ఒక 1 hour 1.5 hour అయినా ఇవే ముచ్చట్లు ఉంటాయి. సో అలా నేను ఒక 2 days 3 days ముందు ప్యాకింగ్ అనుకున్నా, మళ్ళీ సేమ్ బిఫోర్ డేట్ని అసలు స్లీప్ ఉండదు అన్నీ తీసేసి ఒక బ్యాగ్లో పడేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత నీట్గా ముందు రోజు నైట్ కూర్చొని శ్రీ స్టూడియో అంతా కంప్లీట్గా వాటినన్నిటిని ఒక 1 week కావాల్సినంత షెడ్యూల్ చేసేసుకొని అవన్నీ పెట్టేసి వెబ్సైట్లో అప్డేట్ చేసేసుకొని నా పిక్స్ కానీ అవన్నీ సపరేట్ ఒక ఫోల్డర్ పెట్టేసుకొని అసలు ఇవన్నీ ఒక 12-15 hours ఎలా చేశాను రా అబ్బా అని అనిపించింది అనమాట నాకు. సో అవన్నీ ఒక ప్లాన్డ్గా అనమాట, అంటే ఈ టైంలో ఇది చేయాలి ఈ టైంలో ఇది చేయాలి. వన్స్ ఒకసారి 4 o'clock 4 అయిందంటే శ్రీ వచ్చిందంటే కంప్లీటింగ్ శ్రీ రిలేటెడ్వే ఉంటుంది. బిఫోర్ 4 వరకు నావి పనులు, ఇంట్లో పనులు, అనిల్కి పనులు సెట్ చేయడం ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అట్లా ముందు రోజు నైట్ కంప్లీట్గా ఒక బ్యాగ్లో నావి అండ్ స్వెటర్స్కి సంబంధించినవి, జాకెట్స్కి సంబంధించింది, మఫ్లర్లకు సంబంధించింది ఒక సైడ్ అండ్ శ్రీయుదియానికి అండ్ షూస్ ఇవన్నీ ప్యాక్ చేసామన్నమాట. అండ్ మమ్మీ వచ్చింది, ఆబ్వియస్లీ ఇంట్లో ఒకరు ఉండాలి చూసుకోవడానికి అనేసి. సో మమ్మీ వచ్చిండే, ఇంకా మమ్మీకి టెన్షన్ అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక అడ్వెంచర్ అనుకోవాలి మాకైతే, ఎందుకంటే మేము సింగిల్గా, అంటే మేము ఓన్లీ గర్ల్స్ లైక్ ఇట్లా వెళ్ళడము, దట్టు మనకు తెలియని ప్లేసు అండ్ హిందీ కూడా కొద్దిగానే వచ్చు మనకి, అంత పెద్దగా ఎక్స్పర్ట్లం కూడా కాదు మనము. సో మా వాళ్ళు కొద్దిగా టెన్షన్ పడ్డారు. బట్ వాళ్ళు బయటకు చెప్పారనమాట, బయటకు చెప్తే ఇంకెక్కడ నేను అది అయిపోతున్నా అనేసి. బట్ వీ కెన్ మేనేజ్ అనేసి వాళ్ళకి తెలుసు. సో అట్లా ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి అనేసి దిష్టిలు తీసి అన్నీ తీసి సో ఫైనల్లీ
ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ షూస్ శ్రీయుకి నేను షూస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇదైతే అక్కడ ప్లేస్కి కరెక్ట్గా ఇలాంటి షూసే కావాలి. అండ్ నేను చెప్తాను, లెదర్ షూస్ చాలా చాలా ఇంపార్టెంట్. లెదర్ గ్లౌజెస్, లెదర్ లాంటివి స్వెటర్స్ ఇవే కావాలి మనకి. ఉలెన్ లాంటివి ఉంటే అవి వెట్ అయిపోతాయి అనమాట, అది ఇంకా చాలా డేంజర్. సో ఇవన్నీ ముందుగానే మేము డిస్కషన్ చేసుకొని ఏవైతే బెటరు, ఏవైతే తీసుకెళ్ళాలి అనేసి అవే చేసుకున్నాం అనమాట. ఉలెన్ గ్లౌజెస్ కూడా పెట్టుకున్నాము, బట్ లెదర్ గ్లౌజెస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఉలెన్ వేసుకొని తర్వాత లెదర్ వేసుకోవాలి. సో అదేంటంటే నేను అప్కమింగ్ వీడియోస్లో అన్నీ చెప్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఫస్ట్ మేము వచ్చేసినాము. అండ్ షూస్ యాక్చువల్గా నార్మల్ షూస్ వేసేసుకొని ఇవి బ్యాగ్లో పెట్టుకున్నాను కూడా మాకు ఎందుకో డౌట్ కొట్టింది. అప్పటికి ఈచ్ 15 kgs అండ్ క్యాబిన్ 7 kgs ఉన్నా కూడా మనకి ఎందుకో అమ్మో వెయిట్ ఎక్కువ అవుతుందేమో. యాక్చువల్గా ఆ బ్రీఫ్ కేస్లో అంటే ఆ బ్యాగ్స్ ఎక్కువ వెయిట్ ఉంటాయి, ఎందుకులే ఆ షూస్ అయితే తక్కువ వెయిట్ ఉంటాయి కదా, ఇవి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా అనేసి సో శ్రీయు నేను డైరెక్ట్గా మేము ఆ షూసే వేసేసుకున్నాము. బట్ సీరియస్లీ లిటరలీ ఎంత కాపాడాయో మాకు ఆ షూస్ అయితే, అమ్మో అనిపించింది. అసలు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే బట్టలు కాదండి ఫస్ట్ షాప్ చేయాల్సినవి, లెదర్ షూస్, లెదర్ గ్లౌజెస్, లెదర్ స్వెటర్స్, జాకెట్స్, మఫ్లర్స్, ఇవి మనం చేయాల్సినవి. అండ్ శ్రీయు అయితే సో ఎగ్జైటింగ్ ఇట్లా ఉందన్నమాట. చూద్దాం అది ఫ్లైట్ ఎక్కినాక దాని రియాక్షన్ ఏంటి అనేసి. సో అండ్ మేము 5 members మేము వెళ్తున్నాం అనమాట. అంటే ఫ్లైట్కి మిగతా వాళ్ళంతా గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు ట్రైన్ యాజ్ యూజువల్ ఎవరి ఇష్టం వాళ్ళదే. ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ కాబట్టి ఢిల్లీలో ఒక ప్లేస్కి ఇస్తారు మనకి, ఆ ప్లేస్ వరకు మనమే అనమాట వెళ్ళాల్సింది. సో వన్స్ అక్కడ రీచ్ అయ్యాక ఇంకా అక్కడి నుంచి ఫ్లోలో అందరు కలిసి ఇంకా వాళ్ళు గైడ్ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయ్యి వెళ్ళిపోవడమే. సో బోర్డింగ్ పాసెస్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే మేము సీట్స్ ఏం బుక్ చేసుకోలేదు, ఎందుకు నార్మల్గా బుక్ చేసేసుకున్నాము. సీట్స్ ఆటోమేటిక్గా మళ్ళీ వాటికి ఎక్స్ట్రా కాస్ట్ ఎందుకులే మనకు అనేసి బుక్ చేసుకున్నాం. కానీ అదేంటో తెలీదు మాకు, జస్ట్ బిఫోర్ డేనే నాకు శ్రీయుకి సీట్స్ కన్ఫర్మ్ అయినాయి, వీళ్ళ ముగ్గురికి మాత్రం సీట్స్ కన్ఫర్మ్ కాలేదు. సో దానివల్ల కొద్దిగా చెక్-ఇన్ దగ్గర డిలే అయ్యిండే. ఇంకా మా వాళ్ళు మాత్రం మాకేం సంబంధం లేదు, నువ్వేమన్నా చేసేసుకో అనేసి వాళ్ళు మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు కొద్దిగా ఓన్ ఏమంటారు అది తీసేసుకొని నాకు చెయ్యాలి అని నాకు ఇష్టం అన్నమాట. అంటే నేనే చూసుకోవాలి, నేనే చెయ్యాలి, నాకు ఇట్లా ఇష్టం అన్నమాట. అంటే నేను ఏదో అక్కడ హాయి ఇట్లా కూర్చేసుకొని వాళ్ళు చూసుకుంటారులే అనే టైప్ కాదు అసలే. సో ఎందుకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో నేను అనిల్ ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా, అనిల్ అంతకుముందు మంచిగా ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా అన్నీ నేను చూసుకోవడం నాకు ఇష్టం చాలా. అంటే ఏదేదో మేనేజ్మెంట్ లాగా ఒక టీము, వీళ్ళందరినీ ఇట్లా మంచిగా తీసుకెళ్ళాలి, నేను ప్లాన్ చేయాలి అని నాకు ఫస్ట్ నుంచి ఆ మెంటాలిటీ అనమాట. అందుకే మా వాళ్ళు బిందాస్గా కూర్చున్నారు. సో ఫైనల్లీ వాళ్ళ ముగ్గురికి కూడా సీట్స్ కన్ఫర్మ్ అయినా. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కిడ్స్ కాబట్టి, అండ్ శ్రీయుకి ఏమో నార్మల్గా సర్నేమ్తో మ్యాచ్ చేసి మా ఇద్దరికి కన్ఫర్మ్ చేశారా సీట్స్ అనేది తెలియని, మిగతా ఇద్దరు కూడా మనకి ఏంటి కిడ్స్ అంటే అండర్ అడల్ట్సే కదా వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఎమర్జెన్సీ సీట్స్ వచ్చినాయంట. అట్లా ఆ ఏజ్ వాళ్ళకి ఎమర్జెన్సీ సీట్స్ ఇవ్వరంట, ఏమో అక్కడ చెప్పిన రీజన్ అదన్నమాట. సో ఫైనల్లీ అది కాస్త కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసి ఫైనల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ నేనే అంటే నా ఫ్రెండ్ ఫుడ్ విషయంలో ఇంకా బాగా కేర్ అనమాట. సో బయట ఫుడ్ ఎందుకులే అనేసి తనే మార్నింగ్ లేచి, యాక్చువల్గా మాకు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ అయినా కూడా కొద్దిగా ముందుగా వెళ్దాము, పిల్లలు ఉన్నారు అండ్ కొద్దిగా ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళకి టైం స్పెండ్ చేస్తారు కదా అనేసి ముందుకు వచ్చిన. సో అది పాపం మార్నింగ్ లేచి శాండ్విచ్లు, మా అందరికీ శాండ్విచ్లు చేసుకొని వచ్చింది. అండ్ పూరీస్, ఆ కారపూరీలను చేస్తుంది, భలే ఉంటాయి. లాస్ట్ టైం కేరళకి వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక 3 days తిన్నాం మేము, అంత బాగున్నాయి, అంత ఫ్రెష్గా కూడా ఉన్నాయి. అండ్ ఈజీగా కర్రీ లేకుండా జస్ట్ ఒక రోల్ ఆన్ చేసుకొని తినేయచ్చు అనమాట. సో అవి కూడా చేసుకొచ్చి ఉన్నాయి. బట్ ఎయిర్పోర్ట్లో కొంచెం మంచిగా పాష్గా ఉంటుంది. అండ్ ఇంట్లో చేసిన శాండ్విచ్లు కాబట్టి అట్లా తినేసాము. మమ్మీ చపాతీ చేసింది. సో చపాతీ కూడా ఇట్లా రోల్స్ చేసేసుకొని లైక్ కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా తినేసామన్నమాట. సో తినేసి ఇప్పుడైతే మాకు అరౌండ్ 1:40 అనుకుంటా, బట్ మేము ఆల్మోస్ట్ 11:30
11 వరకు వచ్చేసినాము మేమైతే. రావడం బెటర్ అయిందండి. ఒక 1 అవర్ ఏమో పట్టింది మాకు చెక్-ఇన్, ఈ బ్యాగ్స్ అన్నీ అండ్ ఆ సీట్స్ కన్ఫర్మ్ కావడానికి. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఒక 15-20 మినిట్స్ వాళ్ళ దగ్గర డిస్కషన్. సో అట్లా అయిపోయింది. అండ్ దట్టు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బిఫోర్ వెళ్తే అసలు తప్పే లేదనిపించింది. సో ఫైనల్లీ మా ముగ్గురు వాటికంటే వాళ్ళిద్దరు లగేజ్లు ఎక్కువైపోయినాయి. బట్ ఆల్మోస్ట్ అక్కడికి 5 ప్యాసింజర్స్ కాబట్టి ఒకే దాంట్లో తీసుకుంటారు కాబట్టి సో అట్లా ఈజీ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే శ్రీయుకి చాలా ఎగ్జైటింగ్, అది ఇట్లా టీవీలలో చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది. చూద్దాం స్టార్ట్ అయ్యాక దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటనేసి. బట్ తనకి భయం ఉంది కానీ ఎగ్జైటింగ్గా కూడా ఉందనమాట. రెండు ఉండాలి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. అవి రెండే కాపాడితే మనకి. ఇప్పుడు మేము కూడా ట్రావెల్ చేస్తున్నది ఆల్మోస్ట్ ఒక అడ్వెంచర్, బిగ్ అడ్వెంచర్. మా విషయానికి వస్తే అసలు మేమేంటి అంత లాంగ్ వెళ్ళడం ఏంటి, దట్టు కిడ్స్ని పట్టుకొని ఓ మై గాడ్ అనేసి అనిపించింది. బట్ మోర్ దెన్ దట్ మాకు ఎక్స్ప్లోర్ చేయాలి ఖచ్చితంగా అనేసి అది కూడా ఉందన్నమాట. సో శ్రీయు రియాక్షన్ చూడండి ఒకసారి. తను ఎంత టేక్ ఆఫ్ అవుతున్నప్పుడైతే అసలు నేను చూడను అనేసి అసలు ఒకటే మొండి పట్టు లేదు. మా చూడాలి, ఇదే కదా మనకి, నువ్వు ఫస్ట్ నీకు ఎక్స్పీరియన్స్ ఇస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనేసి నేను ఇంకా బలవంతంగా చూపించుండే. యాక్చువల్గా చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో చెవులన్నీ మూసుకుపోయి ఇట్లా ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ నాకు లాస్ట్ టైం 2 times ఎప్పుడు అనిపించలేదు అసలు ఆ ప్రాబ్లము. బట్ శ్రీకి కొద్దిగా అనిపించిందంట. సో అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉండే. సో దానికి ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైనా అంతేనేమో, మన మైండ్లో ఏదైనా చేయాలి, మనకు నచ్చిన పని చేయాలని అనుకుంటే అమ్మో లాస్ట్ టైం ఇట్లా జరిగింది కానీ మళ్ళీ అలా అవుతుందేమో అని అనేసి ఒక భయము ఆలోచన వెంటాడుతున్నట్టు ఆ శ్రీకి అప్పుడు జరిగింది కదా మనకు ఒక బిగ్ క్రాష్ జరిగింది కదా. సో టేక్ ఆఫ్ అయినాక ఇమీడియట్గా అది మైండ్లో పెట్టేసుకొని ఇంకా ఎవ్రీ ఫ్లైట్ అలానే జరుగుతుంది అని తను చాలా భయం పెట్టుకుంది. అండ్ అది కూడా కొద్దిగా తీసేయాలి, ఇలా వెళ్తేనే తనకు తెలుస్తుంది కదా అనేసి నేను అనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ టేక్ ఆఫ్ అయ్యే టైంలో తనకి చూపించాను నేను పట్టుకొని గట్టిగా ఏం కాదు అని. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఫస్ట్ టైం అండ్ అందులో మనమే ఇప్పుడుగా కొద్దిగా నేను 3rd టైమే అనుకుంటా వెళ్ళడము. అండ్ దట్టు శ్రీయుని తీసుకెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి ఆ ఎగ్జైటింగ్ ఆ ఫీలింగ్ ఉంటుంది. సో శ్రీయుకి అన్నీ చెప్పా, మనం జస్ట్ 2 hours 15 minutes అంతే మాది. బట్ ఒక్కొక్కరు ఇప్పుడు USA, లండన్, కెనడా ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1.5 day కూర్చోవాలి శ్రీయు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు, అలా ఏం ఉండదు, బాగుంటాయి అన్నీ జాగ్రత్తగా అన్నీ చెకింగ్ చేసే టేక్ ఆఫ్ అవుతుంది అది ఇది అనుకొని అన్నీ చెప్పారనమాట. అండ్ మెయిన్గా తనకి ఇలా క్లౌడ్స్ చూపించాలి, దగ్గర నుంచి క్లౌడ్స్ చూపించాలి అనేసి ఒకటి ఉండే. మేము ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ అయ్యే వరకునా కూడా కొద్దిగా ఏం అనిపించలేదు, మధ్యలో బాగా అనిపించింది. బట్ మా వాళ్ళు ఫుల్ స్లీప్ మోడ్లో ఉన్నారు. శ్రీ కూడా నిద్ర వచ్చేసింది. నాకంటే ఎట్లాగో బిఫోర్ డే అసలు నిద్ర లేకుండే. అండ్ మా ఇద్దరివి ఫ్రెండ్స్ వాళ్ళవి ఇంకొద్దిగా ముందుకు వచ్చిండే అనమాట. సో అయినా ఆల్మోస్ట్ అటు ఇటు చేంజ్ చేసుకుంటూనే కూర్చున్నాము. సో మా వాడికి కూడా ఫస్ట్ ఫ్లైట్, వాడికి కూడా ఫుల్ థ్రిల్లింగ్ ఉండే. కానీ పడుకున్నాడు, వాడికి చెవులో
అది ఇట్లా కొద్దిగా పెయిన్ లాగా అనిపించిందంట. సో నేను కూడా ఒక 1/2 అవర్ అట్లా పడుకున్నాను. 2 hours 15 minutes కదా, అసలు మాకంత తెలియలేదు, ఫాస్ట్గా అయిపోయినట్టే అనిపించింది. అందరూ నార్మల్గా ఈవినింగ్ టైం అండ్ నైట్ టైంలో పడుకుంటారు అనుకున్నాను. మార్నింగ్ అందరూ ఫ్లైట్ ఎక్కగానే ఆరామ్సే పడుకున్నారు. ఈ స్టేజ్కి వచ్చాక అవన్నీ నాకు ఒక స్టార్ సింబల్ లాగా ఆక్టోపస్ ఉంటుంది కదా, మిడిల్లో ఇలా ఉండి వాటికి టైల్స్ ఇలా ఉంటాయి కదా, అది బాగా కనిపించింది. యాక్చువల్గా దాన్ని ఫొటోస్ తీసుకున్నా, వీడియోస్ ఎక్కువ తీయలేదు. ఇంకా శ్రీ ఒక 1 hour 1.5 hour తర్వాత కొద్దిగా ఫ్రీ అయ్యి చూడండి అటు ఇటు తిరుగుతుంది. తినకంటే చిన్న కిడ్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రం లేవ్వలే. కానీ ఇదైతే ఒక 3-4 సార్లు హ్యాపీగా అటు ఇటు లేచి నడుస్తున్నామని, లేచి నడిస్తే ఏం కాదా, కదిలితే ఏం కాదా అనేసి. సో ఫైనల్లీ ఢిల్లీలోనైతే ల్యాండ్ అయ్యామన్నమాట. సో మా లగేజ్లు ఇవన్నీ తీసేసుకొని, సో ఇక్కడ నుంచే మా ఎక్స్ప్లోర్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆరామ్సే దిగినాక ఇమీడియట్గా అది ఏంది మనకు ఒక ప్లేస్ ఇస్తారు కదా, సో అక్కడికి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి సో ఇంకా డైరెక్ట్ మన డ్రీమ్ ప్లేస్కి స్టార్ట్ అవుతాము అని అనుకున్నాము. బట్ ఢిల్లీని కూడా కొద్దిగా అది మేము ఎక్స్ప్లోర్ చేసింది ఒక 1-2% కూడా కాదు, కానీ మనకు ఫస్ట్ టైం కాబట్టి ఒక ఫీల్ అనమాట. అండ్ మేము జాకెట్లు ఏం చేసామంటే, జాకెట్లు యాక్చువల్గా బ్యాగ్స్లో ప్లేస్ ఉండే, బట్ ఎందుకులే మళ్ళీ కేజెస్ ఎక్కువైపోతాయేమో, అయినా అది కొంచెం తక్కువ వెయిటే ఉంటుంది కదా, సో వేసేసుకుందాం అనుకున్నాం. కానీ బ్యాగ్లో పెట్టుంటే బాగుండేది అని మళ్ళీ అనిపించింది. బట్ ఒక ప్లేస్ రీచ్ అయ్యాక అమ్మ మన చేతిలో పట్టుకొని వెళ్ళడమే బెటర్ అని అనిపించింది అనమాట. అండ్ అమ్మ షూస్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయండి. నేను కొద్దిగా అది హీల్ ఉన్నా కూడా నాకు భయం వేసింది ఎలా ఏంటి అనేది. సో మేము ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక, సో ఇక్కడ నుంచి వాళ్ళు ఇచ్చిన ప్లేస్కి ఆల్మోస్ట్ 45 kilometers అనుకుంటా. సో నార్మల్గా రోడ్వే వెళ్తేనేమో 1.5 hour 2 hours పట్టవచ్చు. బట్ మనం దిగిన టైంకి మనకు అక్కడ స్టార్ట్ అయ్యే బస్ టైంకి 2 hours టైం ఉంది. సో వాళ్ళు మనకి ఇచ్చిన బెస్ట్ సజెషన్ మెట్రోకి రండి అనేసి. సో ఫైనల్లీ ఢిల్లీ మెట్రోని కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఢిల్లీ మెట్రో చాలా ఇయర్స్ బ్యాక్ దాన్ని, మన హైదరాబాద్ అంటే రీసెంట్గా, కానీ అండ్ వీళ్ళ మెట్రో కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. పాత ఇంత ఓల్డ్ అయినా కూడా నీట్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకు వీళ్ళ స్టేషన్స్ బాగా నచ్చాయి. చూసారా, ఒక కంప్లీట్ గ్లాస్తోని కవరింగ్ ఉంది. ఆ గ్లాస్ డోర్ ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ అయినాక మెట్రో డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి, లోపల ఉన్న వాళ్ళు బయటకు రావాలి. అండ్ అది కూడా ఒక చిన్న 1-2% పట్టేలాగానే ఉందన్నమాట. నాకు ఇది బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇవన్నీ మనం ఫారిన్ మెట్రోస్లో చూస్తుంటాము. అండ్ మెట్రో అంటే మనకు ఓన్లీ ఈ పైన అనమాట ఉన్నాయి, బట్ ఇక్కడ అండర్ గ్రౌండ్లో కూడా మెట్రో ట్రాక్స్ ఉన్నాయన్నమాట. అది బాగా నచ్చింది. అండ్ ఇక్కడ స్టేషన్స్ అంటే కొద్దిగా అటు ఇటుగానే ఉన్నాయి, కానీ మెట్రో మట్టుకైతే సేఫ్టీ బాగుంది. అండ్ లోపల కూడా సిట్టింగ్ మనకి ఇట్లనేమో సైడ్ అపోజిట్ సీట్స్ ఉంటాయి, బట్ ఇందులో సేమ్ యాజ్ యూజువల్ బస్సులో లాగానే సీట్స్ ఉన్నాయి అన్నమాట. అది బాగా నచ్చింది. సో ఫైనల్లీ మేము కాశ్మీర్ గేట్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడ మన వెళ్ళే ప్లేస్ బస్సెస్ వచ్చి ఇక్కడ ఉంటాయి. సో మాకు యాక్చువల్గా మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే అక్కడనే మెట్రో రిలేటెడ్ ఒకటి ఉంటుంది అని చెప్పారు. బట్ అక్కడ అడుగుతా అలా లేదండి, అక్కడ బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్ ఉంటాయి. నార్మల్ అంటే మాకు రెడీగా ఉంది, మేము బస్సు ఎక్కినాము. ఫ్రీ బస్ ఏం కాదు, పే చేసినాము. సో ఈచ్ 20-25 అంటే పే చేస్తే మాకు ఎగ్జాక్ట్గా మెట్రో గేట్ దగ్గరికి దింపేశాడు. అది ఒక 10 minutes కానీ, బట్ ఒక్కసారి ఫ్లైట్లు ల్యాండ్ అవుతాయి కదా, సో అట్లా ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ మేము మెట్రో ఎక్కేసి మెట్రో నుంచి కొద్దిగా వాక్ చేసుకుంటూ రోడ్డు క్రాస్ చేసి విత్ లగేజ్ అండ్ కిడ్స్, అప్పటికి కొద్దిగా నైట్ అయిపోయింది అండ్ ఢిల్లీ వెదర్. సో అండ్ మాకైతే లక్కీగా మేము ఫుడ్ చాలా క్యారీ చేయడం వల్ల మాకు ఎక్కడ హంగ్రీ ఆ ఫీలింగ్ కానీ పిల్లలకి ఇబ్బంది కానీ మాకు ఎక్కడ లేదు. నాకడే నా ఫ్రెండ్ ఫుల్ పకడ్బందీగా ఉంటుంది అది. సో ఫైనల్లీ మేము అనుకున్న స్పాట్కి అయితే వచ్చేసినాము. సో బస్సు కూడా ఒక 1/2 hour లేట్ అయినా కూడా వచ్చేసింది, ఎక్కేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి మన ఫీలింగ్ మన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. జస్ట్ ఒక 10 minutes ముందు వరకు ఫుల్ ఎగ్జైటింగ్ ఉండే, కానీ ఇప్పుడైతే భయం వేస్తుంది. లిటరల్ ఎంత వస్తుందంటే అసలు ఇక్కడ స్నో లేదు, ఏం లేదు. మ్యాక్స్ ఒక ఢిల్లీ నుంచి ఒక 3 to 4 hours వచ్చామనుకుంటా. 10:30 అట్లా అవుతుంది.
ఎంత ఘోరంగా చలి ఉందంటే ఇట్లా చేతులు ఇట్లా అవుతున్నాయి, భయం వేస్తుంది. మేము అసలు తట్టుకుంటాం మా స్నోకి. అప్పటికే చాలా పకడ్బందీగా వచ్చినాం మేము. జాకెట్స్, మఫ్లర్స్, అదేంటి సాక్స్లు అన్నీ తీసుకొని వచ్చినాము. అయినా కూడా ఇగో మనకి అనేది ఒక రీల్ ఉంటుంది కదా, అది మాకు అసలు అవసరం లేదు. మేము డైరెక్ట్గా అనేసి అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. చేతులు అయితే ఇట్లా కూర్చుతున్నాయి ఇట్లా. ఎవరైనా అంటే మాత్రం చాలా జాగ్రత్తగా పకడ్బందీగా రండి. అసలు సాక్స్లు, మఫ్లర్లు, షెటర్లు లేని అసలు రావద్దు. కొంచెం జరుగురా. ఈ ప్లేస్ వచ్చాక మాత్రం అనుకు కాదు అసలు మాకైతే. అండ్ ఈ ప్లేస్ కురుక్షేత్ర. రామాయణ మహాభారతంలో మండోదర, మండు ఇట్లాంటి కొన్ని నేమ్స్ వినిపిస్తాయి కదా, అవన్నీ ఊర్ల పేర్లు అనమాట. గూగుల్లో చూసుకుంటూ వచ్చాను నేనైతే. అసలు భయం వేసింది లిటరల్లీ. ఆల్ ఆఫ్ సడన్ అంత చలిని తట్టుకోలేకపోయినాం. దట్ జస్ట్ ఢిల్లీ టు ఒక ఫ్యూ అవర్స్ డిఫరెన్స్లోనే భయమైంది. అమ్మో వెళ్తుంది కరెక్ట్ ప్లేస్ అయినా, అసలు మనము ఇంత అడ్వెంచర్ అవసరమా అని ఒక డౌట్ వచ్చింది. బట్ ఎక్సైటింగ్గా కూడా ఉండే అన్నమాట. సో ఇక్కడ డిన్నర్కి ఆగినాము. కురుక్షేత్ర అనే ప్లేస్లో టూ మచ్ చలి, అసలు ఇంకా వణుకు పుట్టింది మాకైతే. కంప్లీట్ మొత్తం క్లోజ్ చేసేసుకున్నాము. జాకెట్స్ అండ్ బెడ్షీట్స్ మొత్తం, ఉలెన్ గ్లౌజెస్. శ్రీయుకి అయితే సపరేట్గా నేను ఉలెన్ గ్లౌజెస్ తీసుకున్నాను. అండ్ ఎక్కువగా అయితే అది ఆడుకునే టైంలోనైతే లెదర్ గ్లౌజెస్ ఇచ్చేద్దామనేసి అవి కూడా ఎక్స్ట్రా పెట్టుకొని ఉండే అనమాట. ఎందుకంటే తన చిన్న సైజుకి దొరకలేదు నాకు లెదర్. సో ఫైనల్లీ నెక్స్ట్ వీడియోస్లో మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము, కొన్ని అయితే స్పెసిఫిక్గా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి, అండ్ కిడ్స్కి కంప్లీట్గా ఎలా అంటే మనం సౌత్ ఇండియన్స్, మనకి టూ అపోజిట్ వెదర్ కండిషన్కి వెళ్తున్నాం అనమాట. సో దాని రిలేటెడ్ అన్నీ. అండ్ బస్ ఎక్కగానే వాడు కవర్స్ ఇచ్చాడు. ఎందుకు అబ్బానంటే వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనగానే మాకు దల్లు అన్నది ఒకటేసారి, ఇది ఎక్కడ సాంప్రదాయం రా బాబు, బస్ ఎక్కగానే కవర్లు ఇవ్వడం అనేది అని అనిపించింది. అంటే అంత హెక్టిక్గా ఉంటుంది, అంటే డేంజర్గా ఉంటాయి అనమాట రోడ్లు అనేవి. సో స్టే ట్యూన్. వీడియో ఎన్ని వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ లైన్గా అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. ఖచ్చితంగా మీరు కూడా ప్లాన్ చేసేసుకోండి. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్. టేక్ కేర్ ఆఫ్ యూ.